చిన్న సహాయం చేసినా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళకి ఏదైనా సరే కృతజ్ఞత చూపించేయాలి. ఇదే కాన్సెప్ట్లో మనం ఉంటాం. అంటే ఏ విషయంలో సరే కృతజ్ఞత చూపించాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి మనలో పెంపొందించుకుంటూ వచ్చాం. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏమాత్రం కూడా కృతజ్ఞత భావన వాళ్ళ హృదయాల్లో ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే చేసిన మేలుని మేలుగా గుర్తించకుండా అది చేసేవాళ్ళు ఏళ్ళు అని వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చినా ఎవరికైనా సరే ఏళ్ళు అనేవాళ్ళు తప్ప కనీసం థ్యాంక్స్ చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆయన చెప్పాలి, నాకు చెప్పాలని ఉద్దేశం నాది కాదు, కానీ కనీసం కృతజ్ఞత కూడా చూపించిన వాళ్ళ సంఖ్య ఈరోజు చాలానే ఉంది. మరి వాళ్ళని మనం అసలు ఏమనాలి? బ్రతుకున్నారని చెప్పాలా, మృతులైపోరని చెప్పాలా? మన ఆత్మీయ భాషలో చెప్పుకుంటే శారీరకంగా వాళ్ళు బ్రతుకున్నారేమో కానీ మీరు మృతులే అని బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో. సో ఆ రకంగా వీళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారా ఏంటి? కనీసం స్పందన లేదు, మేలు చేసిన కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారేంటి వీళ్ళు అనే విధంగా కొంతమంది ఉంటారు.